మండలం ఎంపీ కర్జుగా ఎస్టీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పక్కనే ఉన్న మాఘాని యజమాని రాత్రి పూట నీటి మోటారు నడిపించడం వల్ల నీరు కాలువలోకి చేరుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని లేదా మాఘాని నుండి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేజర్ల మండలం ఎంపీ కర్జుగా ఎస్టీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పక్కనే ఉన్న మాఘాని యజమాని రాత్రి పూట నీటి మోటారు నడిపించడం వల్ల నీరు కాలువలోకి చేరుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని లేదా మాఘాని నుండి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో చూసినప్పటికీ పక్కన ఉన్నటువంటి మాగాణి నుంచి వాటర్ వస్తుంది. ప్రతి ఇంట్లోకి వచ్చిన వాటర్ వల్ల చాలా జబ్బులు ఏర్పాటవుతున్నాయి. అవి ఏంటంటే వాళ్ళకి చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని. వాళ్ళది ఏంది అన్న ఒక ఫీలింగ్తో కూడా ఉన్నారు. వాళ్ళు పైన చెప్తున్నటువంటి అధికారులు కూడా స్పందించేదానికి కూడా ముందుకు రావట్లేదు. సర్పంచ్ గారితో చెప్తే వాళ్ళు ఏంటంటే మీరు చెప్పుకోండి చేయండి అంటున్నారు చెప్తే ముందుకైతే రావట్లేదు. ఈ వాటర్ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. డ్రైనేజ్ కొంచెం మాకు తొందరగా శాంక్షన్ చేస్తే మాకు చాలా మేలు చేసి ఉండదు. గతంలో ఇంతకుముందు అయితే చాలా వారికి రోడ్డు సమస్య చాలా ఇదిగా ఉంది. ఇంతవరకు ఎట్టో మాకు కొంచెం సహాయం చేశారు. ఆ డ్రైనేజ్ కూడా కొంచెం సహాయం చేస్తే మాకు ఇంకా కొంచెం బాగుంటుంది. కానీ వాటర్ మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. ఆ మాగాణి చుట్టూ ఓట కాలం ఉంది, దాన్ని పూర్తి చేసి మరీ జరిపేశారు కాలం మాగాణిని. దానివల్ల కాలువ తీస్తే కొంచెం ప్రాబ్లం క్లియర్ అవ్వచ్చు. అది కొంచెం చేసి ఇచ్చేదాన్ని మాత్రం చేయమని అధికారులు. మా ఊరి సమస్య ఇదే సార్, వాటర్ ప్రాబ్లం. ఏదైనా మాట్లాడాలంటే ఇక అన్ని రాజకీయ పరంగా చూస్తారు. మాకైతే ఇది వాటర్ ఏది సమస్య అని అంటే మీరు మాగాని కింద ఎందుకు కట్టుకుంటున్నారు అంటున్నారే కానీ ఇలా ఇబ్బంది పరంగా అయిపోతున్నారే లేబరు అని ఊరు సర్పంచ్లు పట్టించుకోరు. గ్రామంలో ఇంకెవరన్నా ఏదన్నా మాట్లాడితే ఆమె ఇట్లా మాట్లాడింది, వాళ్ళు కొవ్వెక్కింది, ఎదురు తిరిగి మాట్లాడుతున్నది అని అంటున్నారు. కానీ ఇళ్లలో నీళ్ళు నిలబెట్టుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇలా నీళ్ళు నిలబడిపోయి వాటర్ ఎట్టపోవడానికి అవకాశం లేదు. తీయేసుకోవడానికి ఎత్తిపోసుకోవడానికి ఒక బకెట్ 6 బకెట్ అయితే తీయేసుకుంటాము. ఇలా ఫుల్గా అయిపోయాయి, ఇక మురిగిపోయి అక్కడే ఇంకా దోమలు ఇవన్నీ అక్కడ విపరీతంగా గుడ్లు పెట్టేయటం. ఇంకా నా నుంచి వాటర్ ప్రాబ్లం వల్ల దోమలు గుట్టి ప్రతి ఒక్కరు చిన్ని పిల్లల కానీ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి జ్వరాలు, ఇసుక జ్వరాలు. ఇప్పుడు సపోజ్ చెప్తాను, నాకు కూడా జలుబు జ్వరం నాకు ఉన్నది. ప్రతి ఒక్కరికి జలుబులు జ్వరాలు ఉన్నాయి. అదేమన్నా మాట్లాడితే ఈ ఇళ్లలో వాళ్ళు క్లీన్గా ఉండరు, శుభ్రంగా ఉండరు అని ఆశా వర్కర్లు కూడా మాట్లాడుతూ వాళ్ళు చూస్తే కదా అసలు ఊరి పరిస్థితి ఎలా ఉన్నదని. ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి ఎట్లా ఉండాలమ్మా, ప్రతి వారం వచ్చి ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేసుకుని వాటర్ ప్రాబ్లం తొట్లు నీట్గా పెట్టుకొని మరుగుదొడ్లు ఎలా ఉంచుకున్నారని ఆశా వర్కర్లు కానీ ఊరు సర్పంచులు కానీ ఇల్లు వచ్చి చెక్ చేయాలి. మరి అది ఎవరు లేదు, చూసేది లేదు, ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ఎవరన్నా అధికారులు వచ్చి వాళ్ళని ఒత్తిడి చేసినప్పుడు మా ఇళ్ళ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేము వచ్చి క్లీన్ చేసుకోవాలంటే మాకు ఇళ్ళంతా ఈ వాటర్ పోవడానికి ఈడు లేదు. ఈ డ్రైనేజ్ కాలువలు లేవు, సైడ్ కాలువ ఇదిగో ఈ రోడ్లు పోసారా కానీ ఈ రోడ్లు పోసిన వాళ్ళు ఇంకొంత సమస్య పెరిగింది. నీళ్ళు పోవడానికి అవకాశం లేదు. ఎవరింట్లో లేని వాటర్ వాళ్ళ ఇంట్లోనే నిలిచిపోతున్నాయి. వర్షం నీళ్ళు అయితే లేదు. కానీ మెయిన్ ఏంటంటే ఇదే సైడ్లో మాగాని అది ఊళ్ళో జగ్గా రావాలని రెడ్డి గారిది సార్ అది వాళ్ళది. అది వాళ్ళు మాట్లాడితే మీరు ఎవరు ఇక్కడ మాగాని కింద వచ్చి కట్టుకున్నారా అని చెప్తున్నారు.